ఇవాళ మనం తెలుసుకుందాం మగవాళ్ళలో చేయవలసిన ఫర్టిలిటీ టెస్ట్ ఏంటి. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ టెస్ట్ అందరికీ తెలిసిందే సీమెన్ అనాలిసిస్. సీమెన్ అనాలిసిస్లో కణాల నంబర్ అండ్ క్వాలిటీ చూస్తాము. దాంట్లో స్పెసిఫిక్గా చూసేది కౌంట్, మోటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే షేప్. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ టెస్ట్. హార్మోన్స్ ఏ అయితే మగవాళ్ళకి అవసరమో స్పర్మ్ ప్రొడక్షన్కి స్పెసిఫిక్గా ఆ టెస్ట్ చేస్తాము. సో ఆ హార్మోన్స్ ఏమిటి? టెస్టోస్టెరాన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్ అండ్ థైరాయిడ్. ఈ టెస్ట్ కూడా నార్మల్ ఉంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్కి వెళ్తాం. అదేవిధంగా ఈ టెస్ట్ అబ్నార్మల్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ కామన్ ఫర్టిలిటీ టెస్ట్ చేసేది జెనెటిక్ టెస్టింగ్. జెనెటిక్ టెస్టింగ్లో క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ లేదా జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటే మనకు తెలుస్తాయి. ఇవి ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్లస్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొంతమంది మగవాళ్ళలో ఏజోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ అస్సలేమీ ఉండదు, 0 కౌంట్ ఉంటుంది. వీళ్ళకి కూడా జెనెటిక్ టెస్టింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్. అల్ట్రాసౌండ్లో టెస్టిస్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్ తెలుస్తుంది. ఇతరత్ర అబ్నార్మాలిటీస్ లైక్ వారికోసీల్స్ అండ్ బ్లాకేజ్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి డిఎఫ్ఐ టెస్ట్. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో స్పర్మ్కి హెడ్, నెక్ అండ్ టెయిల్ ఉంటాయి. స్పర్మ్ హెడ్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, డిఎన్ఏ స్ట్రాండ్స్. ఆ డిఎన్ఏ స్ట్రాండ్స్లో బ్రేకేజ్ ఉంటే అది నార్మల్ సీమెన్ అనాలిసిస్లో కనిపించదు. జెనెటిక్ డ్యామేజ్ ఉన్న స్పర్మ్ కూడా నార్మల్గానే కనిపిస్తాయి. సో ఇలాంటప్పుడు మనం ఒక స్పెషల్ స్టెయిన్ వాడి ఆ డిఎఫ్ఐని డిటెక్ట్ చేయాలి. సో దాన్నే డిఎఫ్ఐ టెస్ట్ అంటాము. ఈ టెస్ట్ ఎస్పెషల్లీ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదు, మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, లేదా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ అయింది అంటే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెస్ట్ సీమెన్ కల్చర్. సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా సీమెన్ నంబర్ అండ్ మోటిలిటీ తగ్గుంటుంది కాబట్టి సీమెన్ కల్చర్ కూడా చేయించుకోవటం ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా బేసిక్ హార్మోన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ ఏమైతే ఉంటాయో అవి ఇద్దరికి, మగవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి వర్తిస్తాయి. అవే సిబిపి, బ్లడ్ గ్రూపింగ్, థైరాయిడ్ అండ్ ప్రోలాక్టిన్.